హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మన శ్రీశైల యాత్రలో రెండవ రోజు అద్భుతమైన దర్శనం తర్వాత ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి అక్కడి నుంచి మనం పంచ మఠాలను అయితే మనం దర్శిద్దాం. ఈ పంచ మఠాలు అనేవి ఈ శ్రీశైలం పైన నుంచి, అంటే అమ్మవారి దేవాలయానికి పైన నుంచి ఒక వేలో ఒక వరుస క్రమంలో ఉన్నాయి. యాక్చువల్గా దానికంటే ముందు ఈ మఠాలు అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా మఠం అంటే ఏంటంటే, సర్వం పరిత్యజించిన సన్యాసులు, యోగులు మొదలైన వారు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి నెలవుగా ఉండే ప్రదేశాన్నే మఠం అంటారు. ఈ మఠంలో దేవుణ్ణి ప్రతిష్ఠించి అక్కడే వారు వాళ్ళ యొక్క పూజా విధులను నిర్వహిస్తూ ఉంటారు. అలాగే అక్కడికి వచ్చే ప్రజలకి జ్ఞానాన్ని, అలాగే హిందూ ధర్మ విశ్వాసాల సారాంశాన్ని, అలాగే వేద సారాంశాలని, మంచి చెడ్డల్ని బోధిస్తూ ఉంటారు. ఈ మఠాలలో పెద్దవి, చిన్నవి అనేవి చాలా రకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే మన జగద్గురు ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన 4 మఠాలు అశేష పేరు ప్రఖ్యాతులు పొందిన మఠాలుగా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ శ్రీశైలంలో యాక్చువల్గా 6 మఠాలను అయితే స్థాపించడం జరిగింది. ఇవి కాలానుగుణంగా ఆనాటి రాజులు వాళ్ళు హిందూ ధర్మాన్ని, అలాగే వేదాలని, వీటికి సారాంశాన్ని ప్రజలకి విపులంగా తెలియజేయడానికి, అలాగే శ్రీశైలానికి వచ్చే భక్తులకి ఆశ్రయాన్ని కల్పించి, అలాగే వారిని ఆధ్యాత్మికంగా కొంచెం వాళ్ళని ఉత్తేజపరచడానికి ఈ మఠాలని వినియోగించేవారు. శ్రీశైలంలో ప్రముఖంగా 6 మఠాలైతే పూర్వం ఉండేవి. అందులో ఒక మఠం శిథిలావస్థకు చేరి అది శిథిలమైపోయింది. ప్రస్తుతం 5 మఠాలను అయితే మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్ వచ్చేసి ఇవన్నీ కూడా పునర్నిర్మించడానికి పూర్వంగా ఉన్న మఠాల యొక్క దుస్థితి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక 4 నుంచి 5 సంవత్సరముల ముందు ఉన్న ఒక పరిస్థితి అన్నమాట, ఈ మఠాల యొక్క పరిస్థితి. ఇప్పుడు ఈ మఠాలు ఏ విధంగా ఉన్నాయి, వీటి యొక్క పరిస్థితి ఎలా ఉంది, దీని యొక్క నిర్వహణ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం శ్రీశైలం ప్రధాన ఆలయం నుండి 1 మైలు దూరంలో ఉన్నటువంటి శ్రీ సారంగధర మఠానికైతే చేరుకున్నాం. ఈ మఠానికి సారంగధర మఠం అని పేరు రావడానికి ఒక కారణం ఉంది. పూర్వం ఈ మఠంలో ఆ పరమశివునికి మహాభక్తుడైనటువంటి సారంగ సిద్ధుడు అనే ఒక మహాభక్తుడు ఈ మఠంలో ధ్యానం ద్వారా శాశ్వత ఆనందాన్ని పొంది ఆ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి యొక్క కరుణా కటాక్షాన్ని పొందాడని ప్రతీతి. అందువల్ల ఈ మఠానికి శ్రీ సారంగధర మఠం అని పేరు వచ్చింది. అలాగే ఈ మఠానికి చేరుకోవడానికి మీరు ముందుగా మల్లమ్మ కన్నీరుకు చేరుకుంటే అక్కడికి దగ్గరలోనే ఈ సారంగధర మఠం ఉంటుంది. అలాగే శ్రీశైలంలోని గోశాలకి చేరుకున్నా కూడా ఈ గోశాల పక్కనే ఈ సారంగధర మఠం కూడా వెలసి ఉంది. ఈ మఠంలోని మహాశివునికి పంచలింగేశ్వర స్వామి అని పేరు కలదు. ఇప్పటికీ కూడా చాలామంది భక్తులు, సిద్ధులు ఈ మఠంలో నివసించి ఆధ్యాత్మికంగా పరవశించిపోతూ ఉండడం కూడా మీరు గమనించవచ్చు. మనకి సారంగధర మఠం నుంచి చూడంగానే మనకి ఎదురుగా ఫైర్ స్టేషన్ కనబడుతుంది. ఆ ఫైర్ స్టేషన్ పక్కనే చాముండేశ్వరి సమేత కాలభైరవ స్వామి ఆలయం కూడా కనబడుతుంది. సో మనం రోడ్డు దాటంగానే మనకు ఒక డౌన్ వస్తుంది. ఆ డౌన్ గుండా వస్తే ఈ కాలభైరవ స్వామికి, అలాగే ఫైర్ స్టేషన్కి వెళ్ళే దారి వస్తుంది. ఆ దారి గుండా వస్తే ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. ఈ దేవాలయం చూసుకున్న తర్వాతనే ఈ డౌన్ గుండానే మనం కిందకంటూ వెళ్తే మనకి మిగిలిన 4 మఠాలను కూడా చేరుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం ఈ కాలభైరవ స్వామి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవుడు, చాముండేశ్వరి దేవి కలిసి ఉన్న ఆలయం అన్నమాట ఈ ఆలయం. ఈ ఆలయం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబని దర్శించుకున్న తర్వాత ఈ చాముండేశ్వరి, కాలభైరవ ఆలయాన్ని కూడా దర్శించడం ఆనవాయితీగా వస్తుంది. పూర్వం ఈ ఆలయంలో మునులు, యోగులు ధ్యానం చేస్తూ ఉండేవారు. ఈ ఆలయం ప్రత్యేకత కాలభైరవ స్వామి, చాముండేశ్వరి మాత కలిసి ఉండడమే. మీరు చూస్తే ఈ చాముండేశ్వరి దేవి విగ్రహం
ఒక గుహలో ఉన్నట్టుగా ఉంటుంది. ఈ గుహలోనే స్వాములు సిద్ధులు కూడా ధ్యానాలు పూజలు అంటూ చేస్తూ ఉండేవారంట. అలాగే ఈ ఆలయానికి దగ్గరే ఒక కోనేరు కూడా ఉంది. ఈ ఆలయ ముఖద్వారం నుంచి మనం ఎడమ చేతి వైపు తిరిగితే మనకి మిగిలిన మఠాలకు వెళ్ళడానికి దారి అయితే కనబడుతుంది. ఆ దారిలో మనకి ఈ మహిషాసుర మర్దిని ఆలయం కూడా ఉంది. ఇది చాలా మహిమాన్వితమైన అమ్మవారి యొక్క ఆలయం. ఈ ఆలయానికి దగ్గరలోనే మనకి రుద్రాక్ష మఠం కూడా ఉంటుంది. శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్న పురాతన ఆలయాలు మఠాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ రుద్రాక్ష మఠం కూడా ఒకటి. ఇది అతి పురాతనమైన కట్టడంగా చరిత్ర చెబుతోంది. ఈ రుద్రాక్ష మఠం ప్రత్యేకత ఏంటంటే, పూర్వం రుద్రాక్ష ముని కాశీలో తపస్సు చేసి కాశీ నుంచి నందీశ్వరుణ్ణి అలాగే రుద్రాక్ష మఠంలో ఉండే ప్రస్తుత శివలింగాన్ని కాశీ నుంచి తీసుకువచ్చి శ్రీశైలంలో ఈ మఠంలో ప్రతిష్ఠించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మఠం పేరు రుద్రాక్ష మఠంగా పేరుగాంచింది. అంతేకాకుండా పాండవులు వనవాసం చేసే సమయంలో ఈ రుద్రాక్ష మఠానికి వచ్చారని కూడా చెబుతూ ఉంటారు. ఈ రుద్రాక్ష మఠం ప్రధాన ద్వారంలోకి ప్రవేశించగానే మనకి ఎడమ చేతి వైపున ఒక మూలలో 10 అడుగుల ఎత్తున 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పెద్ద పుట్ట కూడా మనం దర్శించవచ్చు. అందులో ఒకప్పుడు 10 అడుగుల పెద్ద నాగుపాము నివసించేదని ఇక్కడి స్థానికులు చెబుతూ ఉండడం విశేషం. ప్రస్తుతం మనం దర్శిస్తున్న పంచమఠాలలో ఇంకా పూర్తిగా అసలు అభివృద్ధికి నోచుకోని మఠం ఏదైనా ఉంది అంటే అది ఈ విభూతి మఠమే. ఈ మఠానికి ఇంకా పూర్తిగా సరైన ప్రవేశ ద్వారం కూడా లేదంటే మీరు ఆలోచించుకోవచ్చు ఈ మఠం యొక్క అభివృద్ధి ఎంతవరకు జరుగుతూ ఉందో. ఈ మఠాన్ని పర్యవేక్షిస్తున్న సాధువుల్ని అడిగితే తెలిసి వచ్చింది వచ్చేసి, ఈ దేవాలయానికి ఈవో మారిన ప్రతిసారి ఈ మఠం యొక్క అభివృద్ధి పనులు ఆగిపోతూ వస్తున్నాయి. అందువల్లే ఈ విభూతి మఠానికి ఇంకా అభివృద్ధి అన్నది అంతంత దారుణంగా ఉందన్నమాట. ఈ విభూతి మఠం మిగిలిన 5 పవిత్ర మఠాలకి పశ్చిమంగా ఉంటుంది. ఈ మఠం దాదాపు 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన 16 స్తంభాల మఠం. ఇప్పుడు దాదాపు శిథిలావస్థలో ఉందనే చెప్పాలి. ఇది పాతకాలంలో వేద విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం నిర్మించబడిన మఠం అన్నమాట. సో త్వరలోనే ఈ విభూతి మఠం అభివృద్ధి చెందాలని మనం కోరుకుందాం. తర్వాత మనం చూడబోయే భీమశంకర మఠం విభూతి మఠానికి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. విభూతి మఠం గేట్ నుంచి మనం రైట్ తీసుకొని వచ్చినట్లయితే 500 మీటర్ల దూరంలో ఒక గేట్ ఉంటుంది. అక్కడ చిన్న బోర్డు ఉంటుంది భీమశంకర మఠం అని. అందులో గుండా లోపలికి వచ్చినట్లయితే కొంతమంది ప్రజలు స్థానికులు నివాసాలు ఉంటారు. ఆ నివాసాలని దాటుకున్న వెంటనే మనకి భీమశంకర మఠం అన్నది కనబడుతుంది. లేదు అనుకుంటే ఇంకా కొంచెం దూరం విభూతి మఠం నుంచి ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళినట్లయితే కుడివైపుకి మనకి స్వామివారి దేవస్థానానికి వెళ్ళే దారి వస్తుంది. ఆ దారిలో మనకి ఘంటా మఠం ఉంటుంది. ఆ ఘంటా మఠం గుండా కూడా కొన్ని మెట్లనైతే ఈ భీమశంకర మఠానికి చేరుకోవడానికి కట్టడం జరిగింది. కాబట్టి మీరు ఘంటా మఠానికి వెళ్ళి కూడా మీరు భీమశంకర మఠానికి చేరుకోవచ్చు. పురావస్తు శాఖ ప్రకారం ఈ భీమశంకర మఠం 1298 ఏడీకి ముందు నిర్మించిన మఠం. ఈ మఠంలో 16 స్తంభాల ముఖమండపంతో శివుడు భీమశంకరుడుగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక శ్రీశైలంలో ప్రసిద్ధి చెందిన పంచ మఠాలలో చివరిది, అలాగే అత్యంత ప్రసిద్ధి చెందినది, పురాతనమైనది, ఈ మధ్య కాలంలో కూడా అత్యంత ప్రచారంలోకి వచ్చింది, చరిత్రలో కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన ఘంటా మఠం గురించి అయితే తెలుసుకుందాం. ఘంటా మఠం ప్రాధాన్యత దృష్ట్యా ఈ మఠంలో ఉన్న లింగ స్వరూపాన్ని ఘంటా సిద్ధేశ్వరుడుగా పిలుస్తారు. ఇక్కడ ఒక భారీ కంచు గంట కూడా ఉంది. దీని పక్కనే నీటి గుండాన్ని ఘంటా గుండంగా పిలుస్తారు. ఈ ఘంటా మఠం శ్రీశైల ప్రధాన దేవాలయమైన శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి యొక్క దేవాలయానికి 100 మీటర్ల దూరంలో వాయువ్య దిశలో ఉంటుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మనకు ముందుగా కుడివైపున షణ్ముఖాలతో మనకి కుమారస్వామి అయితే ప్రత్యక్షమవుతాడు. అలాగే ఎడమ వైపున గణేశుడు, మధ్యలో నందీశ్వరుడు దర్శనమిస్తారు. నందీశ్వరునికి ఎదురుగా ఉన్న గర్భాలయంలో మనము శివలింగాన్ని దర్శించుకోవచ్చు.
ఈ ఘంటామఠం శ్రీశైల క్షేత్రమైన బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి యొక్క దేవాలయానికంటే పురాతనమైనదిగా భక్తులు చెప్తూ ఉంటారు. మఠం ముందు భాగంలో పూర్వం సాధువులు మునులు తపస్సు చేసుకోవడానికి ఒక ధ్యాన మందిరం కూడా ఉండేది. ఇక్కడ అణువణువు కూడా ఒక అద్భుతమైన చెప్పాలి. దాదాపు 2000 సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం ఉందని ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఘంటామఠం గురించి ఇక్కడి వారి సమాచారం ప్రకారం పూర్వం ఘంటాకర్ణుడు అనే రాక్షసుడిని సంహరించిన తరువాత దేవతలు విజయానికి చిహ్నంగా ఈ ప్రదేశంలో ఒక పెద్ద గంటను మోగించారని పురాణాలు చెబుతున్నాయి. అలా ఆ తర్వాత ఎందరో మహారాజులు కూడా ఇక్కడ కొత్త గంటలని ప్రతిష్ఠిస్తూ వచ్చారు. ఇప్పుడు మనకి దర్శనం ఇచ్చే గంట కూడా దాదాపుగా 600 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రతిష్ఠించిన గంట కింద ఉండే కుండంలో నిత్యం నీరు ఉబుకుతూనే ఉంటుంది. ఎటువంటి కాలంలో అయినా ఈ కుండంలో మాత్రం నీరు ఉబుకుతూ ఉండడం విశేషం. ఈ మఠంలోని గంట గురించి, అలాగే ఈ మఠంలో ఉన్న కుండంలోని నీళ్ల గురించి, అలాగే ఈ మఠంలో వెలిసిన సిద్ధేశ్వర స్వామి గురించి ఆ పురాణాలలో, అలాగే ఈ మధ్యనే మన సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా ఒక విశిష్టతనైతే తెలపడం జరిగింది. అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి గంటా కుండంలో ఎప్పుడూ నీరు అనేది ఉద్భవిస్తూనే ఉంటుంది. ఈ నీటితో గంటా సిద్ధేశ్వర స్వామిని ప్రదోషకాలం పూర్తయిన తర్వాత నుంచి 4 జాములు ఏకదాటిగా గంట మోగిస్తూ గంటా గుండంలోని నీటితో అభిషేకం చేయడం ద్వారా కేచరత్వం సిద్ధిస్తుందని. అంటే కేచరత్వం అంటే ఆకాశగమనం, ఆకాశంలో ప్రయాణించే సిద్ధి మనకి పొందవచ్చునని స్కంద పురాణం ద్వారా తెలుస్తూ ఉంది. అంటే ఇందులో 3 పాల్గొనొచ్చు అన్నమాట. ఒకరు గంట మోగిస్తూ ఉండాలి, ఇంకొకరు ఆ గంట కుండంలోని వాటర్ ని తోడుతూ ఉండాలి, ఇంకొకరు ఆ వాటర్ ని తీసుకెళ్లి సిద్ధేశ్వర స్వామికి అభిషేకం చేస్తూ ఉండొచ్చు. ఇలా ఏకకాలంలో 4 జాముల పాటు ఇది ఏకదాటిగా గంట మోగిస్తూ చేసినట్లయితే వాళ్ళకి కేచరత్వం అంటే ఆకాశగమనం, ఆకాశంలో ప్రయాణించే శక్తి కలుగుతుందని స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది. దీనిని మన సామవేద షణ్ముఖ శర్మ గారు రచించిన శ్రీశైల వైభవం అనే పుస్తకంలో కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ మఠంలో మరొక ప్రత్యేకత, స్వామివారి నందీశ్వరునికి కుడివైపున బయట అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఆవిడ పేరు వచ్చేసి కౌమారీదేవి. ఈవిడ కూడా షణ్ముఖాలతో ఉంటుంది. అంటే 3 ముఖాలు ముందర, 3 ముఖాలు వెనక భాగంలో ఉంటాయి. ఆలయ ప్రధాన అర్చకులను వాళ్ళని కానీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఆ షణ్ముఖాలను కూడా చూపిస్తారు. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి, ఒకసారి దర్శనం చేసుకోండి. మీరు ఈ వీడియోని చాలా నిశితంగా పరిశీలిస్తే ఒక చోట ఘంటామఠంలో ఒక స్వామి ఇలా కూర్చొని మీకు మంత్రాలు చదువుతూ ఉంటాడు కదా. ఆ సమయంలో అక్కడ లోపల శివలింగం ముందర నాకైతే సాక్షాత్తు శివుడే దర్శనం ఇచ్చాడా అనిపించింది. మీకు అక్కడ చూడండి ఆ అగరబత్తులు ఎలా ఉన్నాయో. సో ఆ అగరబత్తులు యాక్చువల్లీ ఈ స్వామి వచ్చేసి నాకు అక్క మహాదేవి గుహలకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ స్వామి పరిచయం అయ్యారనమాట. సో ఈ స్వామి ఆ ఘంటామఠంలోనే 21 రోజుల పాటు తన దీక్షని అయితే అక్కడ చేస్తూ ఉన్నారు, అయ్యప్ప దీక్షని. సో ఈయన వచ్చేసి హైదరాబాద్కి చెందిన ఆయన 21 రోజులు అక్కడ సేవ చేస్తున్నారు గుడిలో. సో ఇక్కడ చూసారా, నాకు ఆ అగరబత్తుల్లో నాకైతే శివదర్శనం అయినట్టే అనిపించింది. శ్రీశైలంలో 3 రోజులు ఉన్నదానికి అక్కడ చూడండి ఆ అగరబత్తుల్లో నాకైతే త్రిశూలం దర్శనం ఇచ్చింది. నేను ఈ విషయాన్ని ఆయనకి చెప్పగానే ఆయన పాపం మంత్రాలు చదువుతూ ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆపి చూపించలేకపోయాను. నేను ఆ వీడియో చూపించగానే ఆయనైతే పులకరించిపోయాడు. సో ఆ స్వామి యొక్క ఆహ్వానం మేరకు ఆ రోజు నైట్ కూడా నేను అక్కడే బస చేశాను అనమాట. గంట మఠంలోనే నేను కూడా నిద్రించాను. ఆ స్వామి అన్నమాట మనకి అన్నీ కూడా హారతలు ఇవ్వడం, శివలింగాలు అన్నిటికీ అభిషేకం చేయడం, మార్నింగు ఈవినింగు, అలాగే అమ్మవారికి అభిషేకం చేయడం, ఇలాంటివన్నీ ప్రస్తుతానికైతే ఆయనే చేస్తున్నాడు. ఈ మఠంలో కూడా సిద్ధులు ఉంటారు. ఆ సిద్ధ స్వామి
బయటికెళ్లారనమాట. సో, ఈయనే అన్నమాట ఈ ఒక 10, 15 రోజులుగా ఈయనే ఇవన్నీ గూడా చేస్తున్నారు స్వామివారికి. ఎంత అదృష్టవంతులో చూడండి. సో, ఇలాగ కూడా మనం స్వామివారికి సేవ చేసుకోవచ్చు అక్కడ ఉన్న మఠాల ద్వారా. నాకైతే ఆ అగరబత్తులలో అయితే నాకైతే స్వామివారి దర్శనం పరిపూర్ణంగా అయిపోయింది నాకు. సో, చివరి రోజు నైట్ అన్నమాట, శనివారం రాత్రి. ఇవాళ ఘంటామఠంలోని ఈ శివాలయంలోనే మన నిద్ర అన్నమాట. ఇక్కడ ఒక అయ్యప్ప స్వామి చాలా 21 రోజుల్లో దీక్షగా ఇక్కడ మొత్తం సేవంతా చేస్తున్నాడు స్వామికి. హైదరాబాద్ నుంచి వచ్చారంట. సో ఆయనతో పాటుగా నేను ఇప్పుడు ఆయన అక్కడ పడుకుంటాడు, నేను ఇక్కడ పడుకుంటాను. సో గుడి అంతా కూడా క్లోజ్ చేస్తున్నారు ఆయన. గుడి అంతా క్లోజ్ చేసి మేము ఇక్కడ పడుకుంటాం. చలి బీభత్సంగా ఉంది, అందుకని స్వామి ఏం చేశారు, ఆయన బట్టలంతా కూడా ఇలా తెరలా కట్టారనమాట. అయినా కూడా అటువైపు ఓపెన్, ఇటువైపు ఓపెన్. చలి అయితే ఉంటుంది. స్వామివారు అక్కడ ఉన్నారు. చలి అయితే బీభత్సంగా ఉంటుంది. స్టిల్ అంతా భారం ఆయన మీద వేసేసి ఆయన సన్నిధిలో ఒకరోజు అదృష్టం ఈరోజు అవతరించింది మనకి. సో ఇది వచ్చేసి మరుసటి రోజు ఆదివారం, ఆరుద్ర నక్షత్రం అయినందువలన శివుడికి ప్రత్యేకమైన రోజు కాబట్టి అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 3:00 అభిషేకం చేసేస్తాము శివలింగాలు కానీ వచ్చేసారు. మేము అప్పటికి నిద్ర లేచి స్నానాలు ఆచరిస్తూ ఉన్నాము. అప్పట్లోపల వీళ్ళు వచ్చేసేసరికి మెయిన్ లింగం వదిలేసి మీరు ఏ లింగానికైనా మిగిలిన లింగాలకి మీరు అభిషేకం చేసుకోండి, మెయిన్ లింగానికి మేమిద్దరం అభిషేకం చేస్తామని చెప్పాము. తర్వాత కూడా వాళ్ళు మెయిన్ లింగానికి వచ్చి ఆ వెనక నిలబడుకున్న ఆయన పంతులు ఆయన మాతో అన్నీ సవ్యంగా చేయించి చివరిగా మేమైతే అందరం ఇలా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకోవడం జరిగింది. ఓం నమ శివాయ్. సో అదండి పవిత్ర శ్రీశైల క్షేత్రంలో వెలిసిన పంచమఠాల గురించి, అలాగే వాటి యొక్క విశేషాల గురించి. సో ఈ వీడియో మీకు చాలా నచ్చుంటుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి, కమెంట్ చేసి, అలాగే షేర్ చేసి ఈ వీడియోని మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరైతే శ్రీశైలాన్ని విజిట్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరికీ పంపించండి. ఈ పంచమఠాల యొక్క విశిష్టతని తెలియచేయండి. అలాగే ఇందులో ఒక మఠంలో ఎక్కడైనా కానీ ఒకరోజు నిద్రించడానికి వాళ్ళని ప్రోత్సహించండి. అలాగే ఇక్కడే శివలింగాలకి అభిషేకం చేసుకోండి. ఆ శివయ్య యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. ఓం నమ శివాయ.